భూకంపాలు ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోన్న పదమిదే. మియన్మార్, థాయిలాండ్లో భూకంపం సృష్టించిన విధ్వంసానికి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక మరికొన్ని దేశాల్లోనూ భూకంపాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఈ లిస్టులో ఇండియా కూడా ఉందని బాంబు పేల్చారు. ఇంతకీ ఇండియాలో ప్రధాన భూకంప కేంద్రాలేంటి? తెలంగాణ, ఏపీలో భూకంపాలు సంభవించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? భారత భూభాగాన్ని భూకంప వైపరీత్యాలకు గురయ్యే తీవ్రతను దృష్టిలో పెట్టుకుని విభజించిన సెస్మిక్ జోన్ మ్యాపింగ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జోన్ 5 ఇది అత్యంత తీవ్రమైన భూకంప మండలం. తీవ్ర ముప్పు ఉన్న జోన్గా దీన్ని ప్రస్తావిస్తారు. మెర్కాలీ స్కేల్పై భూకంప తీవ్రత 9గా కలిగిన ప్రాంతాలు దీని పరిధిలోకి వస్తాయి. ఈ జోన్ పరిధిలోకి ఈశాన్య రాష్ట్రాలు మొత్తం, గుజరాత్లోని కచ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లోని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవులు వస్తాయి. మెర్కాలీ స్కేల్పై భూకంప తీవ్రత 8గా నమోదయ్యే ప్రాంతాలు ఈ జోన్ పరిధిలో ఉంటాయి. ఇది భూకంప తీవ్రత అధికంగా ఉండే రెండో జోన్గా పరిగణిస్తారు. ఈ మండలం పరిధిలో ఢిల్లీ, హర్యానాలోని కొన్ని భాగాలు, మహారాష్ట్రలోని కోయనా ప్రాంతాలు ఉన్నాయి. మెర్కాలీ స్కేల్పై భూకంప తీవ్రత 7గా నమోదయ్యే ప్రాంతాలు ఈ మండలం పరిధిలోకి వస్తాయి. దీన్ని కాస్త ఎక్కువ నష్టం కలిగించే జోన్గా పరిగణిస్తారు. ఈ జోన్ పరిధిలోకి రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలతో పాటు సౌత్ ఇండియాలోని కొంకన్ తీరం ఉంటుంది. ఇక జోన్ 2 మెర్కాలీ స్కేల్పై 7 కంటే తక్కువగా నమోదయ్యే ప్రాంతాలు ఈ జోన్లోకి వస్తాయి. ఇది తక్కువ నష్టం కలిగించే జోన్గా పరిగణిస్తారు. ఇందులో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్లోని పలు ప్రాంతాలొస్తాయి. ఇలా మొత్తం 4 జోన్ల వారీగా భూకంప కేంద్రాలను గుర్తిస్తారు. దీన్ని బట్టి చూస్తే మన తెలుగు రాష్ట్రాలు కాస్త సేఫ్ అనే చెప్పాలి.